హాయ్ ఆల్ వెల్కమ్ టు నేచర్ మజ్లీ. నేను మీ వరలక్ష్మిని. ఏంటి కొత్త మొక్కలు తెచ్చా అనుకుంటున్నారా? ఇవి నావి కాదు, మా ఫ్రెండ్వి. అయితే వాళ్ళ ఇంట్లో కొత్తగా గార్డెన్ సెటప్ చేసాం. కొత్త ఇల్లు అనమాట ఇది. ఒక చిన్న గార్డెన్ సెటప్ బాల్కనీలో. సో దానికోసం కొన్ని పాట్స్ అలానే కొన్ని మొక్కలు పర్చేజ్ చేసాం. అయితే ఎవరికైనా పనికొస్తుందని కొత్తగా గార్డెన్ సెటప్ చేసుకునే వాళ్ళకి చిన్న క్లిప్స్ తీసాను. అయితే చూద్దాం ఏమేమి తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక 3 పెద్ద పాట్స్, ఒక రెక్టాంగులర్ పెద్ద పాట్, ఒక చిన్నవి 2 రెక్టాంగులర్ పాట్స్, ఒక 5 స్టాండ్స్ అండ్ 3 బ్యాగ్స్ సాయిల్ అనమాట. సాయిల్ కూడా మనకి ఎరువు సాయిల్ మిక్స్ చేసిన సాయిల్ తీసుకున్నాము. అండ్ మొక్కలు వచ్చేసేసరికి ఒకటి మునగ చెట్టు, ఒకటి జామ, ఒకటి స్టార్ ఫ్రూట్, అలాగే ఫ్లవరింగ్ లాగా బాగుంటుందని చెప్పి ఒకటి ప్యాషన్ ఫ్రూట్ తీసుకున్నాం. అది ఫ్లవరింగ్ వస్తుంది మనకి, అలానే కాయలు కూడా కాస్తుంది అనమాట. సో అందుకని ఒకటి ప్యాషన్ ఫ్రూట్, అలాగే ఒక కరివేపాకు మొక్క, మనకి అది రెగ్యులర్గా యూజ్ అవుతుంది కదా. ఎందుకు మునగ మొక్క తీసుకున్నామంటే అది మల్టీవిటమిన్గా హెల్తీగా ఉంటారు పిల్లలు అనే అది తీసుకున్నాం. అలానే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాం, ఒక 4 or 5. 1 జేడ్ ప్లాంట్ తీసుకొని దాన్ని స్ప్లిట్ చేశాను అనమాట, ఒక 5 to 6 ప్లాంట్స్గా, ఇలా ఇండోర్కి పనికొస్తాయని. ఈ చిన్న గార్డెన్ సెటప్కి మనకి కాస్ట్ వచ్చేసరికి మనకి 5,000 వరకు అయింది. ఎందుకంటే స్టాండ్స్ కానీ పాట్స్ కానీ కొంచెం క్వాలిటీవి తీసుకున్నాం, ఎందుకంటే లాంగ్ రన్ వస్తాయి, అందుకని ఎక్కువ పడిందనమాట. సో మనం 1 టైం ఇన్వెస్ట్ చేస్తే మనం 1 వీక్ నుంచే రిటర్న్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో ధనియాలు, మెంతికూర వేసేసామన్నమాట. సో కొన్ని మనం కూరగాయ పాదులు పెట్టుకుంటే మనకి చక్కగా మనకి ఎవ్రీ వీక్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆకుకూరలు కానీ అలా డైలీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోకుండా పెట్టుకోండి, ఎందుకంటే ఇంత కాస్ట్ పెట్టి మనం ఇల్లు కొనుక్కున్నప్పుడు మనం హెల్తీగా ఉండాలి కదా. సో దానికి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో కొత్తగా గార్డెన్ సెటప్ అయ్యే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.